వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోని వారికి రేషన్, పింఛన్ నిలిపివేస్తామని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రజా వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం. జిల్లాలో పంజా విసురుతున్న చలి. చలికాలంలో నడక ఎంతో అవసరమంటున్న వైద్య నిపుణులు. K6 GTPL స్పెషల్ ఫోకస్. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వృద్ధురాలిని చూసి చలించిన స్పీకర్ పోచారం. ప్రతి నెల తన సొంత డబ్బులు 2000 రూపాయలు పెన్షన్ వచ్చే వరకు ఇస్తానని హామీ. జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు. పలు సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, DIEOలు. ఏడవ బెటాలియన్ అధికారులు, సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయం. రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలిపిన జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్. జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు. బోధన్లో ఏసీపీ రామారావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో పాన్ షాపులు, కిరాణా షాపులపై దాడులు. గుట్కా, నిషేధిత పదార్థాలు స్వాధీనం. మానిక్ బండార్ జాతీయ రహదారిపై త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. కాల్వలోకి చొచ్చుకుపోయిన కారు, బాలుడు, వృద్ధుడు సేఫ్. ఆశ్చర్యంగా చూసిన స్థానికులు. వ్యాక్సిన్ తీసుకోని వారికి రేషన్ పంపిణీ నిలిపివేస్తారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకుని వారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వైద్య ఆరోగ్య శాఖ చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పు అని ప్రజా వైద్య ఆరోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు. తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ తో టెంపరేచర్ పరీక్షించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్ని కేంద్రాల ఇన్ఛార్జీలను, అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పరీక్షలు జరుగుతున్న కేంద్రాల్లో పర్యటించి పరిశీలించారు. స్థానిక కంటేశ్వర్లో గల ఉమెన్స్ కాలేజ్, గంగస్థాన్లో గల SR జూనియర్ కాలేజ్లలో పరీక్షా కేంద్రాలను సందర్శించారు. మంగళవారం ఇంగ్లీష్ పేపర్ జరుగుతుండగా కంటేశ్వర్లోని ఉమెన్స్ కాలేజీలో పరీక్షకు మొత్తం 327 మంది హాజరు కావాల్సి ఉండగా 315 మంది విద్యార్థులు హాజరు కాగా 12 మంది విద్యార్థులు గైరు హాజరయ్యారని, SR జూనియర్ కాలేజీలో పరీక్షకు 238 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 224 మంది హాజరయ్యారని, 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కోవిడ్ను దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్తో టెంపరేచర్ పరిశీలించాలని, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలని, విద్యార్థులకు తాగునీరు, మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని అధికారులకు తెలిపారు. ఉమెన్స్ కాలేజ్ ఆవరణలో ఖాళీ స్థలం ఉండటం గమనించి ప్రిన్సిపల్తో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని తెలిపారు. చలికాలంలో నడక ఎంతో అవసరమని పలువురు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుత జీవన విధానంలో తీసుకుంటున్న ఆహారానికి సరిపడా శారీరక శ్రమ లేకపోవడంతో వ్యాధులు ముప్పేట దాడి చేస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.
చలికాలంలో నడక ఎంతో అవసరమని పలువురు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. శీతాకాలంలో శరీరం సహజంగా కొన్ని ఒత్తిడిలకు గురవుతుందని వారు పేర్కొన్నారు. శ్వాస, కండర, ఎముకల రుగ్మతలు వెంటాడడంతో పాటు రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతుందని తెలిపారు. నడక వల్ల గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ లాంటివి దూరం చేయవచ్చని వారు చెప్పారు. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవచ్చని తెలిపారు. ఆలోచన శక్తి, అభ్యసన సామర్థ్యాలు, సమయస్ఫూర్తి వంటి నైపుణ్యాలు అలవడతాయన్నారు. పిల్లల్లో సరైన ఎదుగుదలకు కారణమవుతుందని తెలిపారు. నేటి కంప్యూటర్, ఆన్లైన్ యుగంలో మనిషి కదలిక లేకుండా తయారయ్యారని, మనిషికి తగినంత శారీరక శ్రమ లేదని, నడక వల్ల శారీరక శ్రమ కలిగి మంచి దేహదారుఢ్యం కలుగుతుందన్నారు. చలి తీవ్రత పెరుగుతుంది. 2-3 రోజుల నుంచి చలి ఎక్కువనే ఉన్నది. మంచు కూడా బాగానే పడుతుంది. మంచు కురుస్తుంది. ఇక కొద్దిగా చలి ఎక్కువనే ఉన్నది. రెగ్యులర్గా ప్రతి ఒక్కరు పాలిటెక్నిక్ మైదానానికి 5 వరకు చేరుకుంటారు జాగింగ్ చేసేవాళ్ళు. ఈ చలి తీవ్రత వల్ల కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చా? అవునండి. ఈ ఎప్పుడు 4:30-5 గంటల నుంచి ఇక్కడ వాకింగ్ చేస్తూనే ఉంటారు. కొందరు ఇంట్లో పనులను బట్టి తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోవాలనుకుంటారు. ఈ చలి తీవ్రత చేయబట్టి కొద్దిగా లేట్ వస్తున్నారు. చాలా లేటుగా వస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతో గూడ్స్ రైళ్లలో ఎరువులు, విత్తనాలు జిల్లాకు చేరుకున్నాయి. అధికారులు వీటిని గోడౌన్లలో భద్రపరిచారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టింది. గూడ్స్ రైళ్లలో రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలను తీసుకువచ్చి గోడౌన్లలో భద్రపరిచింది. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష 12వ రోజు వైభవంగా కొనసాగింది. భక్తులకు దర్శనమిచ్చి ఆయన ప్రవచనాలు చేశారు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష 12వ రోజులో భాగంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ఆయనను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. గత నెల బాన్స్వాడ పట్టణంలోని 16వ వార్డులో పర్యటించిన స్పీకర్ ఆ వార్డులోని బూదవ్వ అనే మహిళ తనకు మందుల కోసం డబ్బులు లేవని, తాను ఒంటరిగా ఉంటున్నానని తన పరిస్థితిని స్పీకర్కు తెలిపింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వృద్ధ మహిళ పరిస్థితికి చలించిన స్పీకర్ పోచారం 2,000 రూపాయలు ప్రతి నెల తన సొంత డబ్బులు ప్రభుత్వ పెన్షన్ వచ్చే వరకు అందిస్తానని ఆ వృద్ధ మహిళకు మాట ఇచ్చారు. వచ్చే నెల నుంచి గవర్నమెంట్ పెన్షన్ మంజూరు అయ్యేంత వరకు నెలకు 2,000 ఇస్తా. అందులో భాగంగా మంగళవారం ఆ మహిళకు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ చేతుల మీదుగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి 2,000 రూపాయలు పంపించారు. తన మందు గోళీలకు 2,000 రూపాయలు అందిస్తున్న స్పీకర్కు ఆ పెద్దవ్వ ధన్యవాదాలు తెలిపింది. మున్సిపల్ చైర్మన్ వెంట తెరాస నాయకులు బిట్ల రమేష్, నార్ల ఉదయ్, అజ్మత్లు పాల్గొన్నారు. వచ్చిందాక ఆయన సంతకు ఇస్తున్నాడు. అది ఎందుకు మందుల కన్నా అని బోధన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ నిర్వహించి రక్తదానం చేశారు. బోధన్ ఏసీపీ రామారావు ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలోని బస్టాండ్, పోస్టాఫీస్, రాకాసిపేట్ మీదుగా భారీ బైక్ ర్యాలీగా తిరుగుతూ పోలీస్ అమరవీరులు అమర్ హే అంటూ నినాదాలిచ్చారు. ప్రజలంతా పోలీసులకు స్నేహంగా ఉంటూ సహకరించాలని కోరారు. అమరవీరులైన కుటుంబాలకు ఎల్లవేళలా తోడుంటామని తెలిపారు. దేశం కోసం, ప్రజల శాంతి కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తూ ర్యాలీ నిర్వహించామని, రాష్ట్ర ఉన్నత పోలీస్ అధికారుల ఆదేశాలను అనుసరిస్తూ రక్తదాన శిబిరం లయన్స్ క్లబ్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ నేతృత్వంలో సబ్ డివిజన్ పోలీసుల సహకారంతో నిర్వహించామని ఏసీపీ రామారావు తెలిపారు. అమరవీరులు మన దేశం కోసం చేసిన రక్తార్పణము దృష్టిలో పెట్టుకొని మేము కూడా రక్తదానం చేసి కొంతమంది ప్రాణాలు కాపాడి అనే ఉద్దేశంతో ఈరోజు రక్తదాన శిబిరం జరపడం జరిగింది. లయన్స్ క్లబ్ అండ్ రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇప్పటికి ఆల్రెడీ 50 మెంబర్స్ అయ్యారు. ఈ కార్యక్రమంలో బోధన్ సిఐలు ప్రేమ్ కుమార్, రవీందర్ నాయక్, అశోక్ రెడ్డిలు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో పాన్ షాప్లతో పాటు కిరాణా దుకాణాలపై పోలీసులు దాడి చేసి
గుట్కా నిషేధిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్తో పాటు పలు గ్రామాల్లో ఎస్ఐ మురళి ఆధ్వర్యంలో పాన్ షాపులతో పాటు కిరాణా దుకాణాలపై దాడులు నిర్వహించి గుట్కా నిషేధిత మత్తు పదార్థాలు దొరికిన వాటిని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గంజాయి విక్రయిస్తున్నారని, అలాగే గుట్కా, కైని వంటి మత్తు నిషేధిత పదార్థాల పట్ల యువత పక్కదారి పడుతున్నారని, ఎవరైనా మత్తు పదార్థాలు, గంజాయి వంటి నిషేధిత పదార్థాలు అమ్మినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలోని ప్రతిరోజు కిరాణా దుకాణాలు, పాన్ షాపులపై తప్పకుండా సోదాలు చేస్తామని, ఇకనైనా దుకాణ యజమానులు గుట్కా నిషేధిత పదార్థాలు అమ్మకూడదని ఆయన తెలిపారు. నేను రేంజర్ ఎస్ఐ మురళి మాట్లాడుతున్నాను. మా మండలంలో నిన్న వివిధ గ్రామాలలో గాంజాలో భాగంగా పాన్ షాపు, కిరాణా షాపులలో రైడ్ చేయడం జరిగింది. అక్కడ రైడ్ చేసిన క్రమంలో ప్రభుత్వ నిషేధిత గుట్కాలు, పాన్ పరాకులు, తంబాకు, ఖైని ఇలాంటి వస్తువులు కూడా దొరకడం జరిగింది. వాటిని కూడా సీజ్ చేసి వాళ్ళపైన కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మరియు వివిధ గ్రామాలలో కొంతమంది పిల్లలు గాంజాకు అలవాటు పడిందని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. ముబారక్ నగర్ లో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు వైభవంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నగరంలోని ముబారక్ నగర్లో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని పేర్కొన్నారు. ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రెండవ రోజు ప్రత్యేక పూజల్లో భాగంగా అర్చకులు జలనివాసం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం చేశారు. విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా బుధవారం అన్నదానం నిర్వహించనున్నామని గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు రెండో రోజున విజయవంతంగా పూర్తి చేసుకున్నది. అందరి భక్తుల సహకారంతో, గ్రామస్తుల యొక్క సహకారంతో ఈ రోజున స్థాపిత దేవతల హోమాలు, అదేవిధంగా జలాదివాసం అయిపోయిన తర్వాత ఫల పుష్పాదివాసాలతో అమ్మవారికి, పోతలింగయ్యకి, మిగిలినటువంటి విగ్రహాలన్నిటికీ కూడా ఈ రోజున ఫల పుష్పాదివాసం జరిగింది. రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ పేర్కొన్నారు. 7వ బెటాలియన్ సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్పల్లిలో మంగళవారం కమాండెంట్ ఎస్వి సత్యశ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ ఫ్లాగ్ డే, పోలీస్ స్మారక కార్యక్రమంలో భాగంగా బెటాలియన్ నందు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ ఆఫీసర్ సిబ్బంది 53 మంది స్వతహాగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, వారి సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎస్వి సత్యశ్రీనివాసరావు రక్తదానం చేసిన ఆఫీసర్స్ మరియు సిబ్బందిని అభినందించారు. అదేవిధంగా డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ అమర పోలీసుల స్మారక కార్యక్రమంలో భాగంగా 7వ బెటాలియన్ ఆఫీసర్ సిబ్బంది ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్ వారికి రక్తదానం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ రక్తం ఎంతో మంది పేదల ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమం నిర్వహించిన కమాండెంట్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. చేసుకున్నాము, దండలు వేసాము, అంతవరకు కాకుండా మీరు మళ్ళీ యూఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. మళ్ళీ వారిని తగ్గించకుండా, వారు పైన ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు, కానీ వారైతే ఏ కాజ్ కోసం వారి ప్రాణాలను త్యాగం చేశారో అటువంటి వారిని మీరు గుర్తు చేసుకుంటూ ఇక్కడ మీరు సొసైటీకి మంచి పనులు చేయడం అనేది చాలా అభినందనీయం. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వెంకటేశ్వర్లు, భాస్కర్ రావు, ఆర్ఐలు వెంకటేశ్వర్లు, అఖిల్ కుమార్, నరేష్, బాబురావు, శ్యామ్రావు, సర్దార్ నాయక్, వసంతరావు, సురేష్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది మరియు యూనిట్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. తొర్లికొండ పాఠశాలను డిఓ దుర్గాప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తీరు, రికార్డులను పరిశీలించారు. జక్రన్పల్లి మండలం తొర్లికొండ ప్రాథమిక పాఠశాలను మంగళవారం డీఈఓ ఎన్వి దుర్గాప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. రిజిస్టార్లు, రికార్డులు, మధ్యాహ్న భోజన తీరును పరిశీలించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రేణుక, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగం అశోక్, సర్పంచ్ సురేష్, ఎంపీటీసీ పద్మ, ఉప సర్పంచ్ భూమేశ్వర్, వేడీసీ సభ్యులు, విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తూ రైతులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్త
చిన్ని కృష్ణుడి సేవలు అభినందనీయమని జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు డీఈఓ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. గూపన్పల్లిలో ప్రకృతి వ్యవసాయం దేశవాళీ రకాలు 13 రకాలను పండిస్తున్న క్షేత్రాన్ని రుద్రూర్ ఫుడ్ టెక్నాలజీ విద్యార్థులు సందర్శించారు. అలాగే డీఈఓ ఎన్వి దుర్గాప్రసాద్ ఆత్మ కార్యక్రమంలో భాగంగా 50 మంది రైతులతో ఈ క్షేత్రాన్ని సందర్శించి శిక్షణలో పాల్పంచుకున్నారు. అదేవిధంగా జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు కూడా సందర్శించి సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతున్న వ్యవసాయ శాస్త్రవేత్త చిన్ని కృష్ణుణ్ణి అభినందించారు. ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలని రైతులు చిన్ని కృష్ణుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు సూచించారు. అంతకు మొదలు ప్రకృతి వ్యవసాయం చేసి తినాలనుకున్నా కానీ వీలు కాలేదు. అంటే దాని మీద నమ్మకం కుదరలేదు. ఈ నమ్మకం కుదరడానికి యోగాలకు పోతే కెమికల్ లేకుండా దేశీవాళ రకాలు పండించుకొని తింటే బాగుంటుందనే ఉద్దేశం చెప్తే అప్పుడు మా చింతలూరులో అరెకరం స్టార్ట్ చేసి ఇప్పుడు 4 ఎకరాల దాకా పండిస్తున్నా. 3వ సంవత్సరం హైదరాబాద్లో దక్షిణ ఇండియా రైతుల మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ నాటు రకాలు కన్నడ రకాలు తెచ్చి చూపించడం జరిగింది. అప్పుడు వాళ్ళ దగ్గర రకాలు సేకరించి అవి వండిస్తూ తింటే బరువు తగ్గడము, ఆరోగ్యం హెల్తీగా రావడం జరుగుతున్నది. ఆ విధంగా నేను అటువంటి ఆహారం తింటే హెల్తీగా అవుతున్నా. మాణిక్ బండార్ జాతీయ రహదారి పక్కన పెను ప్రమాదం తప్పింది. ఓ కారు కాలువలోకి వేగంగా దూసుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఓ బాలుడు వృద్ధుడికి ప్రాణాపాయం తప్పడం విశేషం. వివరాలు చూద్దాం. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వస్తున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. ఈ కారులో 3 సంవత్సరాల బాలుడు, ఓ వృద్ధుడు ఉన్నారు. ఈ కారు మాణిక్ బండార్ జాతీయ రహదారి పక్కన గల కాలువలోకి దూసుకొని చొచ్చుకుపోయింది. ఈ కారు పెను ప్రమాదం సంభవించినా ఇద్దరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వారి అదృష్టమని ప్రజలు పేర్కొంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆపదలో ఆపన్న హస్తం అందిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ కు సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో సర్పంచ్ షాకుల రాజేశ్వర్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నగరం మహేందర్ చేతుల మీదుగా, అదేవిధంగా వేల్పూర్ మండలంలోని వాడి గ్రామంలో సర్పంచ్ మహేష్ యాదవ్, గ్రామశాఖ అధ్యక్షుడు రొడ్డెల దాసు వివిధ కారణాల చేత ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి సీఎం సహాయనిధి కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమీనాపూర్ సర్పంచ్ ఆకుల రాజేశ్వర్, వాడి సర్పంచ్ మహేష్ మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో పేద మధ్య తరగతుల వారు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఖర్చు చేయగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వేముల ప్రశాంత్ రెడ్డికి గ్రామ సర్పంచ్ ఆకుల రాజేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీనాపూర్ సర్పంచ్ ఆకుల రాజేశ్వర్, తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు నగరం మహేందర్, ఎంపీటీసీ గంగమణి, అదేవిధంగా వాడి గ్రామంలో వాడి సర్పంచ్ మహేష్, ఉప సర్పంచ్ ప్రశాంత్, తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు దాసు, వార్డు సభ్యులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. గృహేతర నాణ్యమైన వస్తువుల వ్యాపార సంస్థ అయిన శ్రీ గణేష్ ట్రేడర్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రారంభించబడిందని జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు అన్నారు. ఎంతో నాణ్యత కలిగిన గృహేతర వస్తు వ్యాపార సముదాయమైన శ్రీ గణేష్ ట్రేడర్స్ను జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ట్రేడర్స్ యజమానులు సురేందర్ నాయక్, నరేష్ చౌదరిలు, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు 27వ డివిజన్ కార్పొరేటర్ నారాయణకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన గృహేతర కట్టడాలకు సంబంధించిన వస్తువులను అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్, శానిటరీ, హార్డ్వేర్కి సంబంధించిన నాణ్యతతో కూడిన అన్ని రకాల వస్తువులను అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉండే విధంగా శ్రీ గణేష్ ట్రేడర్స్ వ్యాపార సంస్థ ప్రారంభించబడిందని ఆయన పేర్కొన్నారు. కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ట్రేడర్స్ కొత్తగా వ్యాపారం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ఈ రోజుల్లో కొత్త కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయినాయి. ఇండివిజువల్ హౌజెసే కానీ, అపార్ట్మెంట్సే కానీ, చాలా టౌన్ సిటీ ప్రజలు కూడా అపార్ట్మెంట్స్ కూడా అలవాటు పడ్డారు. కాబట్టి దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఉన్నత స్థాయి కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యం అందించడానికి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని మెడికవర్ హాస్పిటల్ వైద్యుడు వెంకటేష్ స్పష్టం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలో మెడికవర్ ఆసుపత్రి వారు బిందుప్రియ క్లినిక్లో డాక్టర్ శివ ఆధ్వర్యంలో
ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేష్, డాక్టర్ అభినయ్, హెల్త్ క్యాంప్ కోఆర్డినేటర్ భరత్, మెడికవర్ సిబ్బంది హాజరై రోగులకు ఉచిత రక్త పరీక్ష, మధుమేహ పరీక్ష, ఈసీజీ వంటి పరీక్షలు చేశారు. ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు బాగా లేకుంటే ఆసుపత్రికి తరలించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైద్య ఆర్థిక సహాయం ఆరోగ్యశ్రీలతో రోగులకు పూర్తి సేవలు అందిస్తామని డాక్టర్ వెంకటేష్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు సుమారు 200 మందికి వైద్య పరీక్షలు చేశామన్నారు. ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు బాగా లేకుంటే తమ ఆసుపత్రికి సంప్రదించాలన్నారు. వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి సేవలు అందిస్తామన్నారు. ఆర్థోపెడిక్ అండ్ న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ and all cardiac cases accepted here. All health insurances are also available here. So please Arogyasri also 100% న్యాయం చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. పేద ప్రజలకి సేవ చేయడానికి ఆరోగ్యశ్రీ అనేది మా మెడికవర్లో 100% న్యాయం చేయడానికి. దేశానికి అన్నం పెట్టే రైతులకు నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం, సిఐటియు, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, సిఐటియు ఆర్మూర్ మండల కన్వీనర్ ఎల్లయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో 11 నెలలుగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల నడ్డి విరిచే విధంగా ప్రభుత్వం 3 నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని వారు తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లుతో సామ్రాజ్యవాదులకు, పెట్టుబడిదారులకు వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పే ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఉందని, రోజురోజుకు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతూ పెట్టుబడిదారులకు లాభాలు తీసుకువస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులను, మేధావులను కలుపుకొని రేపు భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకి ఒక ఉద్యమాన్ని ఈ నరేంద్ర మోడీ సర్కార్ మొండితనాన్ని గద్దె దించే వరకు ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ నిరసనలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న, మల్లయ్య, నాయకులు నాగరాజు, కనకయ్య, కుల్దీప్ శర్మ, ఓంకార్, ఎస్ఎఫ్ఐ నాయకులు సిద్దల నాగరాజు, జవహర్ సింగ్, కేవీపీఎస్ నాయకులు రాజు, రవి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటుపై రాష్ట్ర సమన్వయకర్త రమణ్ కుమార్ పరిశీలించారు. ఎడపల్లిలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 3 రోజులుగా గురుకుల ప్రారంభమైన దృష్ట్యా ఉపాధ్యాయులు బోధన ఎలా నిర్వహిస్తున్నారని, ప్రధాన సమస్యలు ఏమిటి అన్న దానిపై క్షేత్రస్థాయిలో విచారించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. గురుకుల పాఠశాలలో తరగతి గదుల కొరత, డార్మెటరీ వసతులు, టాయిలెట్లు, విద్యుత్ సరఫరా మొదలైన వాటిపై సమగ్రంగా చర్చించారు. ఉపాధ్యాయుల కొరత, బోధన అంశాల తీరుపై చర్చించారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటుపై చర్చించారు. ప్రిన్సిపల్ సుహాసిని పనితీరును అభినందించారు. మౌలిక వసతుల ఏర్పాటుకు తగినన్ని నిధులు అందజేస్తామన్నారు. ఆయన వెంట ఇంజనీరింగ్ పర్యవేక్షకులు యూసఫ్ అలీ, ప్రిన్సిపల్ సుహాసిని పాల్గొన్నారు. ఎంతమంది పిల్లలు ఇప్పుడు రిపోర్ట్ చేశారు, ఎంతమంది రావాలి, కాంటాక్ట్ చేసిన హౌస్ మాస్టర్స్ ఎవరు? చెప్పండి. సిక్స్త్ క్లాస్ హౌస్ మాస్టర్. సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండించి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందించినట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారని బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ అన్నారు. మంగళవారం మండలంలోని జైతాపూర్ గ్రామంలో ఆదర్శ రైతు కరుటూరి పాపారావు వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలను అంగన్వాడీ టీచర్లకు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసుకుని కూరగాయలు పండించే విధానాన్ని అందరూ అమలు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయల సాగుకు స్థలం లేకపోతే రెవెన్యూ, పంచాయతీ స్థలాలను ఇప్పిస్తామని ఆర్డీఓ రాజేశ్వర్ తెలిపారు. ఐసీడీఎస్ పీడీ ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని, లేనట్లయితే టీచర్లు, ఆయలపై చర్యలు తీసుకుంటామన్నారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటులో ఎడపల్లి మండలం ముందంజలో ఉందన్నారు. సిడిపిఓ వినోద మాట్లాడుతూ ఆదర్శ రైతు పాపారావును ఆదర్శంగా తీసుకొని టీచర్లు కూరగాయల సాగు చేయాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. రైతు పాపారావును ఘనంగా సన్మానించారు. ఇట్లనే రైతులు ఏం చేసినారంటే కొన్ని వందల సంవత్సరాలు
ఆ టైగ్రిస్ యూప్రటిస్ నదుల ద్వారా పంటలు పండించారు. పంటలు పండించేసరికి ఆ నేలలన్నీ సారం కోల్పోయి ఈరోజు ఎడారిగా మిగిలింది. బికాజ్ ఆఫ్ అంటే రైతు తను తీసుకోవాల్సిన ప్రికాషన్ తన నేలపైన తీసుకోకపోతే ఎడారిగా మారుతుంది. ఇప్పుడు మనకి కొత్త ఆధునిక వ్యవసాయ పద్ధతులు వచ్చి దాదాపుగా ఒక 100, 150, 200 ఏళ్ళు అవుతుంది. ఈ 150, 200 ఏళ్లలో భూమి విశేషమైనటువంటి సారాన్ని కోల్పోయి సాలినిటీ పర్సెంటేజ్ పెరుగుతుంది. భీమ్గల్ మండలం బెజ్జోరా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గత నెల రోజుల నుండి నీటి వసతి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భీమ్గల్ మండలంలోని బెజ్జోరా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గత నెల రోజుల నుండి నీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బాత్రూంకు వెళ్లాలన్నా, మధ్యాహ్న భోజనం తర్వాత తిన్నటువంటి ప్లేట్లు కడగాలన్నా దూర ప్రాంతం నుండి బకెట్ల సాయంతో నీటిని తీసుకువచ్చి వాడుతున్నారు. బాత్రూంలకు డోర్ లేక చదువుకునే విద్యార్థులు సొంత ఇంటికి పోయే పరిస్థితులు ఉన్నాయని, వీటన్నింటినీ గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. నవీపేట మండలం నాగేపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నవీపేట మండలం నాగేపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ శైలేష్ కుమార్, ఎంపీపీ సంగం శ్రీనివాస్, సర్పంచ్ స్వరూప మైపాల్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మువ్వ నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శైలేష్ కుమార్ మాట్లాడుతూ రైతులకు అండగా నిలబడేందుకు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతుల వద్ద చివరి ధాన్యం గింజని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. అధికారులు సూచించిన విధంగా నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచాలని కోరారు. అనంతరం ఎంపీపీ సంగం శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని, దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చేసి రైతుల చివరి ధాన్యం గింజని సైతం కొనుగోలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత నాయకత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు రైతుల యొక్క సాదాబాదాలు తెలిసిన వ్యక్తి. రైతులు పండించిన పంట ప్రతి గింజ మేము కొంటామని మా ప్రభుత్వం ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఏదైతే మన బంగారు తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీనివాస్, సాయన్న, మట్టయ్య ఫారం సర్పంచ్ రాము, నాగేపూర్ ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, అబ్బాపూర్ ఉప సర్పంచ్ స్వామి, మట్టయ్య ఫారం ఉప సర్పంచ్ పూల్ సింగ్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నాగరావు, వార్డు సభ్యులు నాయకులు మహేష్, లక్ష్మీ, నారాయణ, శోభన్, సుదర్శన్, పలువురు రైతులు నాయకులు పాల్గొన్నారు. బైంసాలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేయాలని ధర్నా చేపట్టారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు మండల నాయకులు సాయిలు మాట్లాడుతూ నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సమాజంలో అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం కొందరికి రివాజుగా మారిందని, ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బైంసా పట్టణంలో ధ్వంసమైన విగ్రహాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు. ఏదైతే బైంసాలో అంబేద్కర్ విగ్రహం మధ్యాహ్నంలో ధ్వంసం చేయడం జరిగిందో దాన్ని ఖండిస్తూ మాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రస్తారోకో చేపట్టడం జరిగింది. ఇలాంటి అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఇదే కాకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని. ఈ కార్యక్రమంలో సిద్ధసాయిలు, కిరణ్, ఎంఎల్ రాజు, శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. జగ్రన్పల్లి, బ్రహ్మణపల్లి ప్రాథమిక సహకార సంఘం పరిధిలో వరి కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ కొండ హరిత శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ జేడి అన్వేష్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం చాలా శుభసూచకమని, అలాగే ప్రతి ఒక్క రైతు సొసైటీ పరిధిలో గల వారికే ధాన్యాన్ని ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు, వీడీసీ మెంబర్స్ పాల్గొన్నారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి జీవో నంబర్ 60ను వర్తింపచేయాలని నగరంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ఉమ్మడి జిల్లా బాధ్యులు ఎం సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్ల పట్ల వివక్షతను, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేజీబీవీల ముందు నిరసన ప్రదర్శన చేయాలని ప్రగతిశీల కేజీబీవీ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా పిలుపునిచ్చామన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ వైద్య శాఖ అధికారులు ప్రజలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ తీసుకొని వారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. భైంసాలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్, నిజామాబాద్ పార్లమెంట్ దళిత మోర్చా కన్వీనర్ నల్ల రాజారాం, దళిత మోర్చా జిల్లా కార్యదర్శి మురళీలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. జాతీయ మానవ హక్కుల ఫోరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చైర్మన్ రామచందర్ నాయుడును విశాఖపట్నంలోని కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు బిల్లా సాయిబాబా మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ను సాయిబాబా ఘనంగా సన్మానించారు. మరికొన్ని మండలాల వార్తలు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ముత్యం పీజీ ఎంట్రన్స్ టెస్ట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన సందర్భంగా సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారి ఆయనను పూలమాల శాలువాతో సత్కరించి వివేకానంద స్ఫూర్తి పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 50,050 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 44,850 రూపాయలుగా ఉంది. అలాగే కిలో ముద్దవెండి ధర 69,500 పలకగా తులం ముద్దవెండి ధర 695 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకొని వారికి రేషన్, పింఛన్ నిలిపివేస్తామని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రజా వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం. జిల్లాలో పంజా విసురుతున్న చలి. చలికాలంలో నడక ఎంతో అవసరమంటున్న వైద్య నిపుణులు. K6 GTPL స్పెషల్ ఫోకస్. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వృద్ధురాలిని చూసి చలించిన స్పీకర్ పోచారం. ప్రతి నెల తన సొంత డబ్బులు 2,000 రూపాయలు పెన్షన్ వచ్చే వరకు ఇస్తానని హామీ. జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు. పలు సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, డిఐఈఓలు. ఏడవ బెటాలియన్ అధికారులు, సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయం. రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలిపిన జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్. జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు. బోధన్లో ఏసీపీ రామారావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో పాన్ షాపులు, కిరాణా షాపులపై దాడులు. గుట్కా, నిషేధిత పదార్థాలు స్వాధీనం. మానిక్ బండార్ జాతీయ రహదారిపై త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. కాల్వలోకి చొచ్చుకుపోయిన కారు, బాలుడు, వృద్ధుడు సేఫ్. ఆశ్చర్యంగా చూసిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.